బీహార్‌లో జరిగిన ఒక యువకుని ఎన్‌కౌంటర్ ఎందుకు దేశమంతటా వైరల్‌గా మారింది? ఇంతకీ ఎవరీ భరత్ తివారీ? ఇతను చనిపోతే ఎందుకు ప్రజలు వాహనాల మీద వేలాది మందిగా తరలివచ్చారు? भरत तिवारी अमर रहे, भरत तिवारी अमर रहे। ఇతనిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది? భరత్ తివారీని ఎందుకు ప్రజలు మోర్రన్ భగత్ సింగ్‌తో పోల్చుతున్నారు? భరత్ తివారీ బీహార్లోని భోజ్పూర్ జిల్లా షపూర్ పరిధిలో గల బిలౌతి గ్రామానికి చెందినవాడు. ఇతని తండ్రి కాశీనాథ్ తివారీ ఒక రిటైర్డ్ పోలీస్ డ్రైవర్. భరత్ తివారీ ఒక సాధారణ గ్రాడ్యుయేట్. ఇతను తన ప్రాంతంలోని ఎదురవుతున్న వరదలు, నదీ తీరాల కోత, రోడ్లు, త్రాగునీరు వంటి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేవాడు. भ्रमण कीजिए तो उसको जमीन के पत्ते नहीं जो घर लगाएगा उसको घर बाल बच्चा रोता है घामा में। हाँ, तो आप आके यहाँ पे खुद से भ्रमण कीजिए। आप यहाँ पे बेझिझक आ सकते हैं और आके ये समाज का जो समस्या है ప్రతి కార్యాలయానికి విన్నపించేవాడు. అధికారులు అతనికి ఫేక్ ప్రామిసెస్ చేసేవారు కానీ వాటిని నెరవేర్చేవారు కారు. భరత్ తివారీ ఫేస్బుక్ లైవ్ ప్రారంభించి అధికారులను ప్రశ్నించేవాడు. ఇదే క్రమంలో ఒక పిస్తోల్ను కూడా తీసుకున్నాడు. ఇది తన ప్రాణరక్షణ కోసం తీసుకున్నారని వెల్లడించారు. అయితే అధికారులు అతనిని మానసిక రోగిగా ముద్ర వేశారు అని స్థానికులు చెబుతున్నారు. पिस्तौल लगा हूं तुमसे तो वीडियो हां क्या बता रहे अरे हां आप क्या ले रहा तू आधा आतंकवादी साला जहां साला आतंकवादी नहीं करेगा घर के भाग जाता है साला लहरा रहा इससे अरे गोली में चलाई ये देगा तो पकड़ के हट ना ठोक दे हट दे तू अरे सुनो अरे सुनो नहीं जो जहाँ बोल रहा है तो निकलता ही निकलेगा। सब पैसा लेके घुस लेके सारा बोलिए नहीं निकलेगा। पिस्टल दिखाता है साला। जाना हिम्मत है तो जाके बदमाश कर तीनों के पकड़ो ना। अरे क्षमता मार देगा ठोक देगा वहीं पे। इधर लाना नहीं बोलो चला कि किया उसके बाद अरे रिकॉर्डिंग रिकॉर्डिंग करो लोग జూన్ 16-15 తన ఇంటి పైకప్పు నుంచి తుపాకీ పట్టుకుని ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. తన డిమాండ్లను నెరవేరిస్తే ఆయుధాన్ని వదిలేస్తానని చెబుతూ వచ్చాడు. జూన్ 15 పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఆయన మరణించారు. ఆయన ఆయుధాన్ని సమర్పించి పోలీసులకు లొంగిపోయిన తర్వాతే పోలీసులు కావాలనే 5 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారని ఆయన తల్లి మరియు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని వారు వాదిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాథమిక నిర్లక్ష్యం వహించిన మరియు తప్పుడు నిర్వహణకు గాను స్టేషన్ హౌస్ ఆఫీసర్తో సహా 4-5 పోలీస్ సిబ్బందిని బీహార్ పోలీస్ శాఖ సస్పెండ్ చేశారు.